వారి యొక్క సాక్ష్యాలు బట్టి దేవుణ్ణి మహిమపరిచాడు. అంత మాత్రమే కాకుండా అందరి ఎదుట ఆ బబులోను సంస్థానంలో వారిని అంతకంతకు ఆ సంస్థానంలో వారిని హెచ్చించాడంట రాజు. హల్లెలూయా. అందరూ చూస్తుండగానే సంస్థాన అధిపతులకు అందరికంటే కూడా ఆ సంస్థానంలో వీరిని ముఖ్యులుగా, ప్రధానులుగా ఆ సంస్థానంలో రాజు హెచ్చించి వారిని ఉన్నతమైనటువంటి స్థానంలో వారిని నిలవబెట్టించాడు. హల్లెలూయా. అటువంటి ఆధిక్యత, అటువంటి ధన్యత ఎందువల్ల కలిగింది వారి జీవితాలు అంటే, వారు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న కారణాన్ని బట్టి వారి చుట్టూ దేవదూతల కాపుదలు ఉంచి ఆ అగ్నిగుండంలో నుండి వారిని బయటకు తీసుకుని వచ్చి క్షేమను అనుగ్రహించి ఆ బబులోను సంస్థానంలో వారు హెచ్చించేటట్లుగా వారిని చేసింది. హల్లెలూయా. దేవుని వాక్యం వింటాం. మనము కూడా దేవుని పైన మనం అన్ని విషయాలు ఆధారపడితే, దేవుని మీద